ప్రముఖ అనలిస్ట్ వంశీ గారు, ఏంటి చందమామ కోసం చిన్నపిల్లోడు మారం చేసినట్టు కూడా జగన్ తీరు ఉంది. ఒక పెద్దవాడిగా చెప్తున్నాను, ఆయన వస్తే బాగుంటుందని కూడా రఘురామకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం జరిగింది. మరి అదొక బెదిరింపులా చూడాలా, లేదంటే ఎలా మాట్లాడారు, ఎలా చూడాలంటారు వంశీ గారు? గుడ్ ఈవినింగ్ చందు గారు, మీకు అలాగే అన్నయ్య అజయ్ గారికి, గాదా వెంకటేశ్వర గారికి, మస్తాన్ రావు గారికి, ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా. సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 30 సంవత్సరాలు మేమే వైనాట్ 175 ఇట్లాంటి మాటలన్నీ చెప్పి ఈరోజు నాకు ప్రతిపక్ష హోదానే ఇస్తానంటేనే అసెంబ్లీకి వస్తాను అనేటటువంటి ఒక మాట మనం పదే పదే వింటా ఉన్నాం. ఏదైతే ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయిన తర్వాత నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననే మాట, ఈ చర్చ మనకి అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ప్రారంభమైతే అప్పుడు నేను నాట్ ఓన్లీ ఇన్ ప్రైమ్ నైన్, వేరే వేరే ఛానల్స్ అన్నింటిలో కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పటి వరకు 37 రోజులు అయినాయి అసెంబ్లీ సమావేశాలు. ఇప్పటి వరకు 37 రోజులు అయినాయి సిన్స్ ది బిగినింగ్. ఈ సంవత్సరం 3 నెలల్లో, ఈ 15 నెలల్లో 37 రోజులు అసెంబ్లీ అయితే, మొత్తం 40 రోజులు అయితే 3 రోజులు అటెండ్ అయ్యారు. ఏది ప్రమాణ స్వీకారం అప్పుడు అండ్ ఆల్సో వేరే వేరే రీజన్స్ తోటి 3 రోజులు అటెండ్ అయ్యారు. 37 రోజులు అయితే అటెండ్ కాల. ఇంకా 23 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు కనుక అసెంబ్లీకి హాజరు కాకపోతే 60 రోజులు హాజరు కానటువంటి శాసనసభ్యులపై అనర్హత వేటు వేసేటటువంటి ఒక ఇది ఉంది అని చెప్పేసి స్పీకర్ గారు కూడా చెప్పినటువంటి మాట. అదే మన రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పారు. ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానంటే అది మా చేతుల్లో లేదు అని చెప్పేసి మొట్టమొదటి రోజు నుండి చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఉందో ఇది ఒక వంక. ఈ చర్చను తప్పించుకోవడానికి ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీలో చేసేటటువంటి విష ప్రచారాలు అసెంబ్లీలో చేయడానికి వీల్లేదు కాబట్టి ఇది ఒక వంక. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్లు. చందమామని ఇస్తారో, చందమామ రాదు కదా, అట్లాగే ప్రతిపక్ష హోదా కూడా రాదు. అది ప్రజలు మీకు ఇవ్వాలి. 2019లో మాకు 23 సీట్లు ఇచ్చేసి మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మేమప్పుడు మాకు బాధేసింది. కానీ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మనం గౌరవించాలి కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుపై గౌరవంతో ఆ రోజు మా 23 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి హాజరయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు 11 ఇచ్చినా కూడా ప్రజలు ఇచ్చిన ఆ 11 కూడా ప్రజా తీర్పుకు మనం శిరస వహించి ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి ఇంకో మాట ఏంటంటే అసెంబ్లీకి వస్తే అవమానిస్తారు అనేటటువంటి మాట చెప్తా ఉన్నారు. దానికి నేను ఒక ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు ప్రమాణ స్వీకారం అప్పుడు మనం అందరం కూడా చూసాం. ముందుగా ఎన్నికైనటువంటి ప్రోటెం స్పీకర్ గారు వాళ్ళందరితో ప్రమాణ స్వీకారం చేయించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి, అతను ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి ఆయన పేరు ఎప్పుడో జే అనే అక్షరం వచ్చినప్పుడు రావాలి. కానీ ఆయన రిక్వెస్ట్ చేశారో మరి ఎందుకో కానీ ఆయన్ని 5వ ప్రమాణ స్వీకారం 5వ 6వ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించేసి ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. సో అక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించలేదు. కేవలం ఆయన అవమానంగా ఫీల్ అయ్యి ఆయనే పోలీసుల మీద ఎగిరెగిరి పడింది ఎక్కడ అంటే, ముఖ్యమంత్రి గారు వచ్చే గేట్లో నుండి నేను వస్తాను, నేను ఇంకో గేట్లో నుండి రాను అని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సిఐ మధుసూదన్ రావు గారి తప్పండి, ఇటు నుంచి మీరు రాకూడదు, మీకు నెక్స్ట్ గేట్ వాడాలి అని అంటే మధుసూదన్ రావు గుర్తుపెట్టుకోవాలని చెప్పి గట్టిగా అతనికి వార్నింగ్ ఇచ్చింది ఒకటే మరి చూసాం. ఇంకో మాట ఏమంటా ఉన్నాడంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, ఇక ప్రతిపక్ష హోదా లేకపోతే మేము అసెంబ్లీకి రాము అనేది ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ 2 ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఫస్ట్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారండి. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అలాగే తాడిపత్రి చంద్రశేఖర్ గారు. వాళ్ళిద్దరు చాలా ఆశతోటి ఒక్కసారన్నా అసెంబ్లీలో అధ్యక్ష అని అనాలి అని చెప్పేసేటువంటి ఆశతో ఉన్నారు. కానీ ఆశ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీరనిచ్చేటట్టుగా లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి సొంత పార్టీ ఎమ్మెల్యేలకే అంతుపట్టకుండా ఉంది. వారికి రావాలనే ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్దాం అనేటటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా 23 రోజులు ఉన్నాయి. మరి 18వ తారీఖు నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతా ఉన్నాయి. ఎన్ని రోజులు ఉంటాయో మనకి తెలుస్తుంది, రేపు ఎల్లుండి తెలుస్తుంది. ఆ రోజులు కూడా క్యాలిక్యులేట్ చేసుకుని 60 రోజులు కనుక నిండితే డెఫినెట్లీ స్పీకర్ గారు అన్నట్లుగా అనర్హత వేటు పడుతుంది. ఏదైతే మరి రఘురామకృష్ణరాజు గారు చెప్పారో ఆ 60 రోజులు అనర్హత వేటు పడిన తర్వాత పులివెందులకి ఉప ఎన్నిక అయితే వస్తుంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇంకో విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి రానోళ్ళు వాళ్ళకి ఇచ్చేటటువంటి కారు ఎమ్మెల్యే స్టిక్కర్లు తీసుకెళ్లారు. అలాగే ఎమ్మెల్యేకి ఇచ్చేటటువంటి ఐప్యాడ్లు కూడా తీసుకుని చక్కగా అవి తీసుకుని బ్యాగులో సర్దుకుని వెళ్ళిపోయారు. ఒకవేళ నిజంగా వాళ్ళకి అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ఉద్దేశం లేకపోతే అవి తీసుకోకూడదు కదా, అవి మాత్రం తీసుకుంటారు. వచ్చే ప్రివిలేజెస్ మాత్రం తీసుకుంటారు. ప్రజల తరపున పోరాటానికి, ప్రజల తరపున గొంతెత్తడానికి మాత్రం అసెంబ్లీకి రారు.
సో వీళ్ళ వైఖరిని ఎలా చూసుకోవాలో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు చందు గారు. రైట్ గాది వెంకటేశ్వర